హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ కటింగ్ అడిగారు కదా! నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి 1-2 ఇయర్స్ వరకు వస్తుంది. ఇప్పుడు మనం దీని కటింగ్ ఏ విధంగానో చూసేద్దాం. దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్‌కి ఒక 10 పాయింట్స్ ఎక్కువ ఉండింది. లైనింగ్ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. 80 పాయింట్స్ అట్లుండొచ్చు. ఇక్కడ ఫస్ట్ బాడీ పార్ట్ కోసం ఒక 8 ఇంచెస్, దానికి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని మొత్తం 9 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇది బాడీ పార్ట్. కింద బాటమ్ పార్ట్ కోసం 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక నేను ఫోల్డ్ చేస్తాను ఒక 1 ఇంచ్ కాబట్టి 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి సరిపోతుంది. ఈ విధంగా ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ మనకి ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్, ఇది బాడీ పార్ట్. ఇక్కడ బాడీ పార్ట్ కోసం మనం లెంత్ ఒకటే తీసుకున్నాం, కానీ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ మనం సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ మనం జిప్ వేస్తాం కదా! ఇక్కడ చెస్ట్ లూజ్ 5½ దానికి ఒక 1½ ఇంచ్ కలుపుకుంటే నాకు 7 ఇంచెస్ కావాలి. ఇక్కడ ఫ్రంట్ సపరేట్ తీసుకోవాలి, బ్యాక్ సపరేట్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇక్కడ రిమైనింగ్ మిగిలినదంతా బ్యాక్ పార్ట్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జిప్పు కోసం 1½ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మన ఇష్టం. 1½ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1½ తీసుకుంటున్నాను. ఈ విధంగా 1½ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఉక్స్ వేసేట్టుగా ఉంటే 1½ తీసుకోండి. ఇప్పుడు మార్కింగ్‌లన్నీ మనం ఫ్రంట్ పార్ట్ మీద డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 4½ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ 4.8 తీసుకున్నాను. ఇక్కడ కూడా 4½ ఈ విధంగా మార్క్ చేసుకొని ఎల్ షేప్‌లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 5½ తీసుకుంటున్నాను. మళ్ళీ మనకి ఖర్చుల కోసం ఒక 1½ ఇంచ్ ఎక్స్ట్రా, వేస్ట్ కూడా 5½ మళ్ళీ 1½ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక ½ ఇంచ్ నేను డౌన్ చేస్తాను. నెక్ 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ చేస్తాను. ఈ విధంగా మిడిల్‌లో ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ ఒక ½ ఇంచే తీసుకుంటున్నాను. నేను హ్యాండ్స్ పెడతా కాబట్టి ½ ఇంచ్ తీసుకున్నాను. మీరు స్లీవ్‌లెస్ అయితే ఒక ½ ఇంచ్ వరకు లోపలికి తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్. 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ చూడండి, నెక్ డౌన్ వచ్చేసి నేను 2½ తీసుకుంటున్నాను. మీరు 2 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే 3 కూడా తీసుకోవచ్చు. నేనైతే 2½ తీసుకున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్‌లో మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మీద డ్రా చేసుకున్నాం కదా! దీన్ని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనం 2 ఒకేసారి కట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఒక ½ ఇంచ్ యువతల ఈ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకొని మనం సపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీయడం వల్ల ముడత రాకుండా ఉంటుంది. నెక్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్‌లో ఎప్పుడైనా కొంచెం చిన్న పిల్లలకి నెక్ పైకి తీసుకుంటేనే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను 1½ ఇంచే తీసుకుంటున్నాను. ఈ బ్యాక్ నెక్ అనేది లాస్ట్ వాళ్ళకి 2 ఇంచెస్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం బ్యాక్ నెక్ అనేది వి షేప్ పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకోవచ్చు. 4 ఇంచెస్, 4½ వరకు తీసుకోవచ్చు. కానీ మనం రౌండ్ షేప్ ఇచ్చాము కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ నేను ఈ వర్క్ కోసం ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకున్నాను. పేపర్‌ని ఫోల్డ్ చేసి మనం నెక్ 2 ఇంచెస్, నెక్ డౌన్ 2½ తీసుకుంటాం కదా! సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని దానికన్నా 2½కి ఒక గీత తక్కువ 2.4 ఇంచెస్ ఈ విధంగా రౌండ్‌గా మార్క్ చేసేసుకొని పేపర్‌ని ఈ షేప్‌లో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సేమ్ పేపర్‌ని ఈ విధంగా పెట్టి నేను మార్క్ చేసుకున్నాను. మీకు పెన్నుతో మార్కింగ్ కనిపిస్తున్నాయి కదా! అవి సేమ్ నేను ఎట్లా డ్రా చేసుకున్నామో అవి పెన్ను మార్కింగ్. దీనికన్నా 2.4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా వర్క్ వేసేటప్పుడు మనం కట్ చేసిన దగ్గర కాకుండా దానికన్నా 0.4 అంటే ½ ఇంచుకు ఒక గీత తక్కువ కిందికి ఈ విధంగా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. కింది సైడ్న 0.4 పైకి మార్క్ చేసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేశాను. ఈ విధంగా ఎక్కడైతే మనకు స్టిచ్చెస్ వస్తాయో అక్కడ మనం వర్క్ స్టార్ట్ చేయాలి, కట్ చేసిన దగ్గర కాదు. ఈ మార్కింగ్ అంతా మనం ఫ్రేమ్‌కు ఫిక్స్ చేసిన తర్వాత డ్రా చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేస్తున్నామో చూడండి. ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్‌ని ఈ విధంగా కిందకి పెట్టేసుకొని ఇక్కడ బాడీ పార్ట్ కోసం 9 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఈ 9 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టుకొని కింద బాటమ్ పార్ట్ కోసం ఇక్కడ చూపిస్తా చూడండి,
బాటమ్ పార్ట్ కోసం రిమైనింగ్ క్లాత్ తీసుకుంటాను. 13 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా 13 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఇక్కడ మనం స్ట్రైట్గా ఉన్నంత మనకు కింద గోల్ వస్తుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇది కింద బాటమ్ పార్ట్ కోసం. బాడీ పార్ట్ చూడండి, ఇక్కడ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ ఉంది. మనం లైనింగ్ ముందే కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ సపరేట్ తీసుకున్నాం, బ్యాక్ పార్ట్ సపరేట్ తీసుకున్నాం. ఇట్లా రెండు ఒకేసారి పెట్టి కట్ చేయొద్దు. మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ తీసుకోవాలి. మనకు ఫ్రంట్ కన్నా బ్యాక్ ఎక్కువ ఉంది కదా, ఈ విధంగా. కటింగ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎక్కడ పెడితే ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం సేమ్ లైనింగ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ చూడండి, ఈ కాలర్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నేను కాలర్ కోసం లైనింగ్ అయినా తీసుకోవచ్చు, నేను ఇదే తీసుకుంటాను. కుట్టి తిప్పేయాలి కదా, కాబట్టి ఈ విధంగా డబల్ ఫోల్డ్ మీద ఈ విధంగా రఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం పేపర్ కట్ చేసినప్పుడు ఎడ్జెస్ పెన్ను మార్కింగ్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా డివైడ్ చేసేసుకొని ఇక్కడ సేమ్ పెన్ను మార్కింగ్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వేసుకున్న వర్క్ కన్నా మన ఖర్చులకు ఉండాలి కదా కుట్టడానికి, ఈ విధంగా. ఇక్కడ మనం ఇటు సైడ్ రెండు ఇక్కడే డివైడ్ చేసుకోవచ్చు, నేను తర్వాత చేస్తాను. ఈ విధంగా మనం ఎడ్జెస్ పెన్ను మార్కింగ్ ఉంది కదా అక్కడ కట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ సైడ్ కూడా కట్ చేయొచ్చు, నేను తర్వాత కట్ చేసుకుంటాను. దీన్ని సేమ్ ఈ ఫ్యాబ్రిక్ మీద పెట్టి జస్ట్ కింది సైడ్న ఈ విధంగా కుట్టాలి. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో ఏది ఎక్కడ తీసుకుంటాను చూడండి, ఇక్కడ నేను నాడల్స్ తీసుకుంటాను. తర్వాత కాలర్ దగ్గర నేను ఒక బౌల్ లాగా పెడతా అని చెప్పాను కదా, అది ఏ విధంగా అనేది ఎక్కడ తీసుకుంటాను చూడండి. ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఇక్కడ పైన ఫోల్డింగ్ ఉంది, ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఈ విధంగా పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక లీఫ్ షేప్లో వస్తుంది. ఇది వెడల్పు మనం ఇంకా తగ్గించుకోవచ్చు, ఇంత పెట్టాలని ఏముండదు. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మనం కుట్టి తిప్పేయాలి కదా, దానికోసం ఇంకొక ఫ్యాబ్రిక్ కావాలి మనకు. ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఈ విధంగా ఇంకొక తీసుకున్నాను. దీనికోసం మనం కంపల్సరీ మెయిన్ ఫ్యాబ్రికే తీసుకోవాలి, లైనింగ్ తీసుకోకూడదు. నెక్స్ట్ హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసి 3 ఇంచెస్. మళ్ళీ ఖర్చుల కోసం కావాలి కదా, ఈ విధంగా దీంట్లోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా కుచ్చొస్తుంది. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కుచ్చొస్తుంది, ఎక్కువ కూడా రాదు. ఈ హ్యాండ్స్ మనకు ఫుల్ వరకు రావు. ఇక్కడ చూడండి 3.5, ఇక్కడ కూడా 3.5. మనకు చూడడానికి స్లీవ్లెస్ లాగా ఉంటుంది, పైన కొంచెం చిన్న హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసుకున్నాను. సేమ్ ఇది పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా సేమ్ ఈ హ్యాండ్ ఎట్లా ఉందో ఇది కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మిడిల్లో ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఇది కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఈ విధంగా లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సేమ్ ఇది ఎట్లా ఉందో అట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటా అని చెప్పాను కదా, ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ నెక్ కూడా ఈ విధంగా నెక్ కూడా కట్ చేసుకోవాలి, మనం కాలర్ పెట్టేప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కాలర్ చూడండి నేను ఏ విధంగా కుడుతున్నానో, ఈ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టి కాలర్కి కింది సైడ్న ఈ విధంగా రౌండ్గా కుట్టుకోవాలి. ఇక్కడ 2 కాలర్స్ ఉన్నాయి కదా, ఇవి సపరేట్ చేసుకోవాలి. మనం గ్యాప్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా. ఇక్కడ దీనికోసం కంపల్సరీ సింగిల్ ఫుట్ని యూజ్ చేయాలి. నేనైతే దీంతోనే కుట్టాను, కానీ దీన్ని అటాచ్ చేసేటప్పుడు మటుకు కంపల్సరీగా సింగిల్ ఫుట్ని యూజ్ చేయాలి. ఈ విధంగా ఖర్చులు పెట్టేసుకొని చూడండి, ఈ ఎడ్జెస్ ఈ విధంగా కుట్టిన తర్వాత ఖర్చులు పెట్టేసుకొని
ఈ విధంగా టర్న్ చేసేసుకుంటే మనకు కాలర్ షేప్లో వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకొని నెక్ దగ్గర మనం ముందు మార్కింగ్ పెట్టుకుంటాం కదా, ఇది కట్ చేస్తేనే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. కానీ షోల్డర్ దగ్గర మటుకు ఖచ్చితంగా కట్ చేయొద్దండి. కొంచెం ఎక్కువ పెట్టుకోండి, తర్వాత చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం కుట్టేప్పుడు కొంచెం అటో ఇటో చేసి ఉంటాం కదా, సేమ్ ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా చేసుకొని కట్ చేసుకున్నాను. కాలర్ నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా అటాచ్ చేస్తాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం సేమ్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ ఈ విధంగా పెట్టుకొని పిన్స్ పెట్టేసుకున్న తర్వాత రఫ్గా ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు నేను ఎక్స్ట్రాది కట్ చేసినాను పైన పీస్ షోల్డర్ దగ్గర. ఇప్పుడు లైనింగ్ చూడండి, ఈ విధంగా పెట్టి మనం ఎక్కడైతే వర్క్ వేసామో అక్కడ అందాజుగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. 1/2 ఇంచుకి ఒక గీత తక్కువ ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు కావాల్సినంత వచ్చిందా లేదా. మనం జస్ట్ లైనింగ్ మీద ఈక్వల్గా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఖర్చులు పట్టేసుకొని రివర్స్ టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ మందంగా ఉంటుంది కొంచెం. ఈ విధంగా రివర్స్ టర్న్ చేసిన తర్వాత లైనింగ్ మనకు కొంచెం పైకి కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించకుండా ఇట్లా ఓపెన్ చేసేసుకొని నెక్ సైడున ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ ఖర్చులు ఇట్లా లైనింగ్ సైడ్కి పెట్టి ఇక్కడ స్టిచ్ అనేది మనకు లైనింగ్ మీద పడాలి. ఈ విధంగా లైనింగ్ మీద కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేను సింగిల్ ఫూటే యూజ్ చేశాను. ఇది కంపల్సరీ అండి, మనకు లైనింగ్ పైకి రాకుండా ఉంటుంది ఈ విధంగా కుట్టడం వల్ల. మళ్ళీ మనం స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా ఇప్పుడు కాలర్ అయిపోయింది. ఈ విధంగా కుట్టిన తర్వాత నేను బౌ పెడతా అని చెప్పాను కదా, ఇది చుట్టూ కుట్టుకొని మిడిల్లో ఒక 1 ఇంచ్ నేను గ్యాప్ వదులుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాం కదా, దాన్ని చుట్టూ కుట్టేసుకొని మిడిల్లో కొంచెం గ్యాప్ పెట్టేసుకొని రివర్స్ టర్న్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా సూది దారంతో ఇట్లా టైట్ చేసేసుకొని సూది దారంతో కుట్టుకోవడమే. ఈ విధంగా కుట్టిన తర్వాత నేను దీని చుట్టూ పూసలు పెట్టుకున్నాను. ఈ బౌన్ మనంగా కొంచెం చిన్న సైజుని తీసుకోవచ్చు. నేనైనా చిన్నపిల్లలకి కదా అని కొంచెం పెద్దగా తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ చూడండి, ఈ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నేను చాలా వీడియోలు చూపించాను. కొత్త వాళ్ళు చూసేట్టుగా ఉంటే నా స్టార్టింగ్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను బ్యాక్ ఈ విధంగా జిప్ వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ చూడండి, ఈ విధంగా జాయిన్ చేస్తాం కదా, జస్ట్ లైనింగ్ను ఒకదాన్ని పైకి తేవాలి. ముందు వీడియోలు చూపించాను, అందుకే నేను స్కిప్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా చూడండి. హ్యాండ్స్ మనం సగం వరకు వేస్తాం కదా, స్లీవ్లెస్ లాగా వస్తాయి కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఒక పీస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మిడిల్లో ఒక 4 కుచ్చులు ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్ చేసేసుకొని కంపల్సరీ ఇది సెంటర్లోనే కుట్టాలి. ఈ కుచ్చుకు సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకొని రెగ్యులర్గా హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తామో అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ మొత్తం ఫుల్ వరకు రాదు. ఈ విధంగా సేమ్ ఇటు సైడ్ కూడా మనం జాయిన్ చేసేటప్పుడు ఈ హ్యాండ్స్ అనేది ఒకటే లెవెల్కి రావాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక క్రాస్ పీస్ తీసుకొని ఇక్కడ చూడండి పై సైడ్ని పెట్టి ఈ విధంగా మన బ్లౌజ్కి హెమ్మింగ్ వేస్తాం కదా, ఆ విధంగా ఒకటే లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ కుట్టాలి. మన హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వేసిన కుట్టుకు దాని మీద వచ్చేటట్టు ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల మనకు లైనింగ్ పైకి కనిపించకుండా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా జస్ట్ లైనింగ్ మీద ఎడ్జ్కి ఉండేటట్టు ఈ స్టిచ్ చూసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం ఎంతైతే ఖర్చులు ఉందో అది ఈ విధంగా ఇక్కడ నుంచి అయినా ఫోల్డ్ చేయొచ్చు. ఈ విధంగా పై సైడ్ నుంచి ఈ విధంగా ఒకటే లెవెల్తో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదు, మనం పైన వేసే స్టిచ్చెస్ నీట్గా ఉంటే సరిపోతుంది. సేమ్ బ్లౌజ్కి హెమ్మింగ్ వేస్తాం కదా, ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను చూడండి. ఇట్లా లోపల సైడ్ నుంచి కాకుండా దీన్ని ఇట్లా
పై సైడ్ నుంచి కుట్టుకుంటా రావడం వల్ల మనం పైన స్టిచ్ మనకు ఒకటే లెవెల్గా ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో చూపించుకుంటూ వచ్చాను, అందుకే ఇప్పుడు రఫ్గా చెప్తున్నాను. ప్రతి వీడియోలో చూపించిందే చూపించడం వల్ల మీకు టైం వేస్ట్ కదా, నాకు కూడా టైం వేస్ట్, అందుకే జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను. ఇక్కడ మనకు పైన స్టిచ్ మటుకు ఒకటే లెవెల్తో రావాలి. ఇక్కడ కుచ్చొస్తుంది చూడండి, ఈ విధంగా జస్ట్ కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి కుచ్చు ఏ విధంగా పెడుతున్నాను చూడండి. ముందర ఖర్చుల కోసం ఒక 1.5 ఇంచెస్ వదిలేసి ఒక 3-4 కుచ్చులు ఈ విధంగా పట్టుకొని మనకు ఒక పావు ఇంచుతో ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టాలి. ఒక 3-4 కుచ్చులు ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. ప్రతి కుచ్చు కూడా ఇట్లా లోపలికి మడిచేది పావు ఇంచు, పైకి మడిచేది పావు ఇంచు ఉండేటట్టు ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మీకు ఇది సిల్క్ కాబట్టి అర్థం కావట్లేదు, ఈ కుచ్చులు ఒకటే లెవెల్. దీన్ని మనం ఐరన్ చేస్తే ఒకటే లెవెల్గా మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఒక పావు ఇంచు ఈ విధంగా జస్ట్ ఒక 3-4 కుచ్చులు ఈ విధంగా పట్టుకొని మనం ఏదైనా ఫ్రాక్స్ కానీ ఏదైనా కుట్టేటప్పుడు మనకు లుక్ అంతా ఈ కుచ్చు కుట్టడం దీంట్లలోనే ఉంటుంది. మనం ఎట్లా పడితే అట్లా కుడితే అది ఫినిషింగ్ నీట్గా రాదు. ఇక్కడ మనం కొంచెం చూసుకొని కుట్టుకోవాలి. ఏ క్లాత్కి ఏ కుచ్చు పెడితే బాగుంటుంది ఇదంతా చూసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇంకా చూడండి ఫైనల్గా రెగ్యులర్గా మనం ఏ విధంగా జాయిన్ చేస్తామో సేమ్ అదే విధంగా అన్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఏ విధంగా అవన్నీ ఏం చూపించట్లేదు. ఈ విధంగా ఇప్పుడు ఫైనల్గా చూడండి, ఈ విధంగా నాకు రెడీ అయిపోయింది. కాలర్ దగ్గర నేను బౌన్ సూది దారంతో ఈ విధంగా కుట్టుకున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.